సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్. మమత ఓటమికి కారణాలపై ప్రముఖ సుప్రీంకోర్టు లాయర్ సాయి దీపక్ గారు బెంగాల్లో బీజేపీ గెలుచుకోవడం మీద స్పందిస్తూ ఈ పోస్ట్ పెట్టారు. ఆయన మాటల్లోనే. అయితే ఈ పోస్ట్ని ఫేస్బుక్లో అందించిన వారు చాడా శాస్త్రి గారు గమనించగలరు. సాయి దీపక్ గారి మాటల్లోనే ఈ పోస్టు. ఓపీ ఇండియా నూపూర్ గారితో ఒక కాల్ ముగించి బయటపడ్డాను. బెంగాల్ ఫలితాలు ఆమెకు నాకు ఇద్దరికీ చాలా సంతోషం. కానీ 2021లో పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తర్వాత జరిగిన భయంకర హింస గురించి మాట్లాడుకున్నాం. 5 సంవత్సరాల క్రితం ఏమైందో ప్రజలు తెలుసుకోవాలని ఇది పంచుకుంటున్నాను. 2021 వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ కార్యకర్తలు వారిని సమర్థించిన హిందువులపై నిర్వహించిన సామూహిక హత్యాకాండల గురించి వార్తలు వస్తున్నాయి. ఇది బెంగాల్లో ఒక్క ప్రాంతానికి మాత్రం పరిమితం కాదు. భయానక వీడియోలు సోషల్ మీడియా నాకు డైరెక్ట్ మెసేజ్ల ద్వారా వస్తున్నాయి. దారుణమైన విషయం ఏమిటంటే హిందువులపై, ముఖ్యంగా బీజేపీని సపోర్ట్ చేసిన వారిపై లక్ష్యంగా చేసుకుని నిర్వహించిన లైంగిక హింస నుండి సిపిఎం కార్యకర్తలు, వారి కుటుంబాలు కూడా తప్పించుకోలేదు. గెలుపు ముందే కొన్ని జిల్లాల్లో హోటల్ రూములు బుక్ చేసి సామూహిక అత్యాచారాలకు ఏర్పాట్లు చేశారు. డైమండ్ హార్బర్ వంటి ప్రాంతాల్లో వివాహిత హిందూ మహిళలను కూడా ఎత్తుకెళ్లి వారి భర్తలను 25,000 రూపాయలు చెల్లించమని బెదిరించేవారు. చెల్లించకపోతే భార్యను ఇక్కడే ఉంచుకుని వాడుకుంటాం అని బెదిరించేవారు. నేను స్వయంగా కొన్ని బాధిత కుటుంబాలతో మాట్లాడాను. బాధిత కుటుంబాలు, కార్యకర్తలు న్యాయ సహాయం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. నా ఆఫీసును సంప్రదించారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాం, కానీ లిస్ట్ కాలేదు. అప్పుడు ఒక రాత్రి నూపూర్ గారు నాకు ఫోన్ చేసి కన్నీళ్లతో చెప్పారు, ఒక ఆలయంలో హిందూ అమ్మాయిలు గ్యాంగ్ రేపు నుంచి తప్పించుకోవడానికి దాక్కున్నారు. ఎవరిని నమ్మాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు అని. ఒక అమ్మాయి కథ మరీ భయంకరం. ఆమె తల్లిదండ్రుల ముందే ఆమెను గ్యాంగ్ రేప్ చేశారు. అయినా ధైర్యం చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కు ఫిర్యాదు చేసింది. టీఎంసీ కేడర్కు ఇది తెలిసిన తర్వాత ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని మళ్ళీ ఆమెను కుటుంబం ముందే గ్యాంగ్ రేప్ చేశారు. కానీ ఆ ధైర్యవంతురాలు తన ఫిర్యాదును వెనక్కి తీసుకోలేదు. ఇది ఒక్కసారి కాదు. నూపూర్ గారు వారికి సహాయం చేయాలని నన్ను అడిగారు. నేను చాలామందిని సంప్రదించి వారి బాధను నలుగురికి తెలియజేయడానికి, నిజమైన సహాయం కోసం ప్రయత్నించాను. కొన్ని రోజుల తర్వాత సెక్సువల్ వయోలెన్స్ బాధితులకు సహాయం చేస్తున్న కోల్కతా ఎన్జిఓ నాతో సంప్రదించి కలకత్తా హైకోర్టులో వారి తరపున నిలబడాలని అడిగారు. లాయర్ సిద్ధార్థ్ గారి ద్వారా సెక్సువల్ వయోలెన్స్ బాధితుల తరపున పిటిషన్ దాఖలు చేశాం. ఇప్పటికే సిపిఎంతో సహా ఇతరులు కూడా పోస్ట్ పోల్ వయోలెన్స్ బాధితుల తరపున పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ల సంఖ్య, పరిస్థితి తీవ్రత చూసి అప్పటి చీఫ్ జస్టిస్ 5 మెంబర్ బెంచ్ను ఏర్పాటు చేశారు. అప్పటికే 80,000 మంది బాధితులు అస్సాం వైపు పారిపోయారు. గౌహతి హైకోర్టు కూడా దాన్ని గమనించింది. జీత్మలని గారు కొంతమంది బాధితుల తరపున, నేను కొంతమంది తరపున వాదించాం. జీత్మలని గారు కొంతమంది బాధితుల తరపున, నేను కొంతమంది తరపున వాదించాం. లాయర్ సిద్ధార్థ్ గారితో చర్చించి పోస్ట్ పోల్ వయోలెన్స్ పై సిట్ ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా లింగ ఆధారిత హింసను కూడా దానిలో చేర్చాలని ప్రయత్నించాం. టీఎంసీ ప్రభుత్వం లైంగిక హింస జరగలేదు అని ధైర్యంగా ఖండించడంతో మేము దాన్ని తప్పనిసరిగా చేర్చాలని పట్టుబట్టాం. కలకత్తా హైకోర్టు దాన్ని తన ఆదేశాల్లో చేర్చింది. ఆర్డర్ లింక్ https://indianqanun.org/doc/
174361218/14. ప్రియాంక గారు కోర్టులో ఈ అంశాన్ని చాలా బాగా హైలైట్ చేశారు. సిపిఎం కూడా మా వాదనలకు మద్దతు ఇచ్చింది. వారి కేడర్ కూడా హింసకు గురైంది కాబట్టి. ఆర్డర్ చదవండి, ఎవరు ఏమన్నారో తెలుస్తుంది. లాయర్ సిద్ధార్థ్ గారి ద్వారా కాకుండా కోల్కతాలోని యువ న్యాయవాదులు రిషవ్ కుమార్ సింగ్ మరియు ప్రియాంక అగర్వాల్ కూడా అంత భయానక పరిస్థితుల్లోనూ నిలబడి సహాయం చేశారు. నేను ఢిల్లీ నుండి వర్చువల్గా వాదించాను. బెంగాలులో గెలుపును జరుపుకునేటప్పుడు తమ మతం కోసం, తమకు నచ్చిన రాజకీయాల కోసం రక్తం, చెమట, కన్నీళ్లతో ధర చెల్లించిన ఆ బాధితులను గుర్తుంచుకోండి. భారత్లో ఎక్కడా ఇలాంటిది మళ్ళీ జరగకూడదు. కలకత్తా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది. బాధితుల ధైర్యానికి, న్యాయం కోసం పోరాడిన వారందరికీ నమస్కారం. 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతర హింసకు సంబంధించిన కలకత్తా హైకోర్టు తీర్పునకు సుస్మితా సహా దత్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సంబంధించిన ముఖ్య అంశాలు. 1. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై అనేక రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. అధికార పార్టీ మద్దతుదారులు ఇతర పార్టీల మద్దతుదారులపై దాడులు చేశారని, హత్యలు, అత్యాచారాలు మరియు ఆస్తుల విధ్వంసం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. 2. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్హెచ్ఆర్సీ ఒక కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఈ కమిటీ తన నివేదికలో రాష్ట్రంలో చట్టబద్ధమైన పాలన, రూల్ ఆఫ్ లా లేదని, హింస వ్యవస్థీకృతమైందని పేర్కొంది. 3. కోర్టు ఈ కేసును 2 భాగాలుగా విభజించింది. హత్యలు మరియు అత్యాచారాలు. ఇవి చాలా తీవ్రమైన నేరాలు కాబట్టి వీటిపై నిష్పాక్షిక విచారణ అవసరమని భావించి కేసును సిబిఐకి అప్పగించింది. ఇతర నేరాలు. తక్కువ తీవ్రత కలిగిన ఇతర హింసాత్మక ఘటనల విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది. ఈ బృందంలో రాష్ట్ర కేడర్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉంటారు, కానీ వీరిని కోర్టు పర్యవేక్షిస్తుంది. 4. పోలీసులు ఫిర్యాదులను సరిగ్గా స్వీకరించలేదని, బాధితులకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధితులకు పరిహారం చెల్లించాలని మరియు వారి పునరావాసానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. 5. ప్రజాస్వామ్యంలో ఎన్నికల తర్వాత హింసకు చోటు లేదని, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడటం కోర్టు బాధ్యత అని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. ఇటు చాడా శాస్త్రి. భారత్ మాతా కీ జై.